ఇప్పుడే నాగవంశి గారు మూర్తి గారికి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వార్ 2కి సంబంధించిన బిజినెస్ గురించి క్రిస్టల్ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాడు. వార్ 2 మూవీకి తనకి ఎటువంటి లాస్‌లు అయితే పెద్దగా అయితే లేవని చెప్పి అయితే బయటైతే పెట్టేశాడు. అసలు ఆ ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడనేది క్లియర్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 మూవీ అనేది నేను చాలా వీడియోస్‌లో చెప్పుకుంటూ వస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, వార్ 2 మూవీ అనే వల్ల ఎవ్వరు కూడా నష్టమైతే పోలేదు. ఎందుకంటే వార్ 2 మూవీ అనేది ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఓన్‌గా రిలీజ్ అయితే చేసుకున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ అయినప్పటికి కూడా వాళ్ళకి రికవరీ ధరనే దాదాపు 450 కోట్లు అయితే వచ్చినాయి. అంటే 150 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చినాయి. అటు థియేట్రికల్‌గా గాను, ఇటు నాన్ థియేట్రికల్‌గా గాను. సో ఈయన ఏపీ అండ్ తెలంగాణలో నాగవంశి గారికి అమ్మారు కాబట్టే మూవీ ఇక్కడ 80 కోట్లకైతే కొనడం అయితే జరిగింది నాగవంశి గారు విత్ జీఎస్టీ. ఆ జీఎస్టీ ఆ ఇంటర్వ్యూలో తను చెప్పుకుంటూ వచ్చాడు. జీఎస్టీ నాకు రిటర్న్ ఇచ్చేస్తారు 12 కోట్లు. నేను మూవీ కొన్నది జస్ట్ 68 కోట్లకే కొన్నానని చెప్పి అయితే అన్నాడు. సో 68 కోట్ల తనైతే కొన్నాడు నాగవంశి గారు. బట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 49 కోట్లు 50 కోట్ల రేంజ్‌లో షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అంటే ఇక్కడ చూసుకుంటే దాదాపు 18 కోట్ల వరకు లాస్ అయితే వచ్చింది తెలుగు స్టేట్‌ల. బట్ ఆ లాస్ వచ్చినప్పటికి కూడా ఆల్రెడీ వాళ్ళకి అగ్రిమెంట్ ఉందంట. ఒకవేళ మూవీకి లాస్ వస్తే మనీ అయితే రిటర్న్ ఇవ్వాలని చెప్పి. అండ్ ఇప్పుడు తన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు, వాళ్ళు నాకు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా పెద్ద ఫ్యాన్సీస్ అయినా కూడా వాళ్ళని పిలిచి మరి నా అమౌంట్ నాకు ఇది ఇచ్చారు రిటర్న్ 18 కోట్లు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పడమే జరిగింది. సో ఇక్కడ మీరే చెప్పండి, వార్ 2 వల్ల ఎవరు నష్టపోయారు? నాగవంశి గారా? నాగవంశి గారు ఒక్క రూపాయి కూడా పోలేదు కదా. 68 కోట్లకు కొన్నారు. అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 50 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే 18 కోట్లు రిటర్న్ ఇచ్చేస్తారు. తనకి ఎక్కడ లాస్ ఉంది? ఎక్కడ కూడా లేదు. ఎక్కడ దగ్గర ఉంటే మినిమం గా ఉంటాయి అంతే, లాక్స్‌ల కోట్ల ఎక్కడ నష్టపోలేదు నాగవంశి గారు. అండ్ ఇంకొకటి యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా మూవీని ఎక్కడ లాస్ అయితే పోలేదు వాళ్ళు. ఎందుకంటే ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ ఇద్దరు ఉండడం వల్ల, అలాగే జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ ఉండడం వల్ల సౌత్ ఇండస్ట్రీ, సౌత్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తాడు కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 150 కోట్ల పైగా కొన్నారు మూవీని. సో యూజువల్ గా రుతిక్ రోషన్ గారు ఉంటే 150 కోట్లు కొనరు, 60 కోట్లకు 80 కోట్లకు కొంటారు మూవీ. ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి దాదాపు 150 కోట్ల పైకి వెళ్ళింది ఈ మూవీ. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు అన్ని లాంగ్వేజెస్ కలిపి. సో ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 150 కోట్లు జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు ఉండడం వల్ల వచ్చినాయి. అండ్ అలాగే మనం చూసుకుంటే హిందీ మార్కెట్, హిందీలో ఫెయిల్ అయింది మూవీ, సక్సెస్ అయితే కాలేదు, మనం ఒప్పుకోవాల్సిందే. బట్ అయినా కూడా అక్కడ దాదాపు 220 కోట్ల వరకు నెట్ అయితే వచ్చింది. ఓవర్సీస్ నుంచి దాదాపు 10 మిలియన్స్ వరకు వెళ్ళింది. సో ఇన్ని కలెక్షన్స్ మనకి క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచే మూవీకి దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచే మనకైతే రావడం జరిగింది ఇండియాలో. ఓవర్సీస్ నుంచి ఒక 80 కోట్లు, దాదాపు 385 కోట్ల వరకు మూవీకి అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో అండ్ అలాగే ఈ నాన్ థియేట్రికల్ 150 కోట్లు, మ్యూజిక్ రైట్స్ దాదాపు 35 క్రోర్స్. సో ఇవన్నీ యాడ్ చేసి చూసుకుంటే మీరే అర్థం చేసుకుని 450 కోట్ల వరకు అయితే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే ఈ మూవీ వల్ల వచ్చాయి. దాదాపు 150 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చాయి. సో ఎందుకు ప్రాఫిట్స్ అంటున్నా అంటే, మూవీ ఫ్లాప్ అయినా కూడా ఎందుకు నేను ప్రాఫిట్ అంటున్నా అంటే, మూవీ ఎవ్వరు కూడా అమ్మలేదు, వాళ్ళు ఓన్ రిలీజ్ అయితే చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ రిలీజ్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు వీడియోలో, ఒక థియేటర్లో నేను ఓన్ రిలీజ్ చేసుకుంటున్నా, ఆ థియేటర్తో నేను డైరెక్ట్ మాట్లాడుకుంటా. మూవీ ఈ టైం నువ్వు రన్ చేస్తే ఈ షోకి ఒక 1 lakh వస్తే 1 lakhలో నువ్వు 60,000 తీసుకొని నాకు 40,000 ఇచ్చేయి. ఇది కండిషన్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఎవరు లాస్ పోయారు? ఎవరు లాస్ లేదు ఈ మూవీ వల్ల. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నాగవంశి లాంటి వాడు మధ్యన వస్తే ఆడి నష్టపోయి వాడికి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ వార్ 2 అనేది మొత్తం తెలుగులో తప్ప ఇంకా మేము ఎక్కడ కూడా ఓన్గా రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఎవరు కూడా నష్టమైతే లేదు. విత్ పోస్టర్స్ ఖర్చు కూడా కలుపుకున్నా కూడా ఎవరికి నష్టం అయితే రాలేదని చెప్పాలి. సో క్లియర్గా ఈ వీడియోలో మీకు అదే చెప్పాలని అయితే అనుకున్నాను. నాగవంశి గారు క్లియర్ అయితే చేస్తారు. ఈ వీడియో ఆల్రెడీ ఇది 4th టైం రిపీట్ అయితే అవుతుంది అనుకుంటా సేమ్ టాపిక్ మీద. బట్ అయినా కూడా చేయాలి కాబట్టి, క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2025లో ఒక తెలుగు లీడ్ యాక్టర్గా ఉన్న ఒక మూవీ 380 కోట్లు కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ అదే చెప్పాలి. మరి ఇంక ఏ మూవీ కూడా 300 crores అనేది క్రాస్ అయితే చేయలే. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా. సో మూవీ ఎంత ఇంపార్టెంట్ అండ్ మూవీ ఎంతవరకు ఒక ఫ్లాప్ టాక్తో కూడా ఎంతవరకు రీచ్ అయింది, ఎంత పొటెన్షియల్ చూపించింది అనేది అయితే. సో ఇది గైస్ వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వీడియోస్ వెంటనే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో వచ్చింది 1 hour బ్యాకే, వెంటనే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి.